ఎవరైతే 10th చదువుకున్నారో లేదో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు పిల్లల కంటే తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంది, చదివించాలన్న ఆలోచన. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంతా కూడా వాణిజ్య యుద్ధాలు నడుస్తున్నాయి దేశాలకి మధ్య, అండ్ చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో పిల్లల్ని అబ్రాడ్ పంపించి చదివించడం మంచిదేనా? ఆ థాట్ మంచిదేనా? అంటే ఆ థాట్ మంచిదేనండి. ఇప్పుడు యుద్ధాలకు వీటికి సంబంధం లేదు. సో అవి వాళ్ళు మన కంట్రీ వేరే కంట్రీ విదేశాంగా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ వైడ్గా కూడా ఫైనాన్షియల్గా స్టాండ్ ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎట్లాగ వాళ్ళ పిల్లల్ని చదివించాలి, మా బాబుని పలాని కంట్రీలో చదివిస్తే బాగుంటుందనే ఆలోచన దాదాపు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంటుంది జనరల్గా. అలాంటి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు పోవాలనుకుంటారు. అయితే మనం ఏదన్నా కంట్రీకి పోవాలంటే ఆ కంట్రీ నుంచి ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాలలో కొంచెం జనరల్గా ఓవరాల్ కూడా గ్లోబల్ వైడ్గా కొన్ని టెస్టులు ఉన్నాయి. ఈ టెస్టులు పాస్ అయితే ఎంట్రన్స్, మన దగ్గర ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లనో వాళ్ళకి కూడా అంతే. ఐఏఎల్టీఎస్ కానీ, శాట్ కానీ, తోఫెల్ కానీ, జిఆర్ఏ కానీ ఈ ఎగ్జామ్ పాస్ అయితే దాంట్లో మెరిట్ తెచ్చుకుంటే కొన్ని దేశాల్లో స్కాలర్షిప్ కూడా చేస్తున్నాయి. సో చాలామందికి ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ధర్మ గారు. సో అటువంటి వాళ్ళకి అసలు ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడం ఎలా అంటే ఏం చెప్తారు? బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ కదా? ఎస్, కరెక్ట్. కమ్యూనికేషన్ స్కిల్స్ దాని మీదే వీళ్ళు టెస్ట్ పెట్టేది. ఏ దేశం మన గ్లోబల్ వైడ్గా కూడా ఐఎల్టీఎస్ అంటే కూడా అదే, శాట్ అంటే అదే, టోఫెల్ జిఆర్ అనే బేసిక్ మెయిన్ లాంగ్వేజ్ దాని మీద. సో మనం ఏం చేస్తామంటే ఇవాళ మనం చూస్తున్నాం జనరల్గా చాలా వరకు ఈ కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, వాళ్ళే స్టూడెంట్స్ని పంపించే ముందు వాళ్ళే కోచింగ్ ఇచ్చేసి వాళ్ళే కమ్యూనికేషన్ స్కిల్స్లో మంచి స్కిల్స్ నాలెడ్జ్ని పెంచి వాళ్ళంతా వాళ్ళే పంపించే ప్లాన్గా చేస్తున్నారు. జనరల్గా పేరెంట్ ఆలోచిస్తుంటారు మా వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందా లేదా. కమ్యూనికేషన్ స్కిల్స్ మినిమం ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా దే గాట్ గుడ్ స్కోర్ అనమాట. వాళ్ళు ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళకి స్కాలర్షిప్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇటువంటి స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి మా వీక్షకులకి, ప్రేక్షకుల కోసం అండ్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా బేసిక్ బ్యాచిలర్ డిగ్రీ చేయాలంటే మాత్రం కంపల్సరీ మ్యాక్సిమం స్కాలర్షిప్ మీద డిపెండ్ అవుతారు. అంటే పీజీ చేయాలని కూడా అదే సేమ్ థింగ్. కాకుండా ఏంటంటే మనం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ మ్యాక్సిమం అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్. యూరోపియన్ కంట్రీస్లో దాదాపు ఏ కంట్రీస్ అయినా సరే, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, దాదాపు చాలా కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రీ సర్వీస్. అంటే వీళ్ళు మెరిట్ వస్తే మ్యాక్సిమం ఫ్రీ. ఇంకోటి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అక్కడ. చదువుకుంటూ కూడా జాబ్ చేసుకోవచ్చు యూరోపియన్ కంట్రీస్లో, కొంచెం అవకాశాలు ఉంటాయి. ఓకే, మనం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ జనరల్ రాస్తారో, ఈ ఏదైతే టెస్ట్ పెడతారో దానికి బేసిక్ చేసుకొని వీళ్ళు స్కాలర్షిప్ పొందే ఆస్కారం కూడా ఉంటుంది. ఐఎల్టీఎస్ కానీ, శాట్ కానీ, తోఫెల్ కానీ, జిఆర్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి ఎగ్జామినేషన్స్? చాలా మందికి ఐడియా ఉండదు. సో వీటి ఫీజు వివరాలు కూడా చాలా మందికి తెలియకుండా ఉండదు. సో స్టాండర్డ్ గానే ఉంటాయా ఈ ఫీజెస్ స్ట్రక్చర్ అంతా? అంటే ప్రెసెంట్ అయితే జనరల్గా స్టాండర్డ్గా ఉంటాయి. కొన్ని దేశాలు పెంచవచ్చు, తగ్గించవచ్చు, దట్ డిఫరెంట్. కానీ ఇయర్లీ దాదాపు ఏ ఎగ్జామ్ అయినా సరే, అడ్మిషన్ కానీ, ప్రాసెస్ కానీ, వీళ్ళు ఎగ్జామ్ జిఆర్ఈ కానీ, తోఫెల్ కానీ సరే ఏదైనా సరే ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. వీళ్ళు కూడా అప్లై చేసుకునేటప్పుడు కూడా ట్వైస్, మాక్సిమం జూన్ జూలైలో కానీ, లేకుంటే డిసెంబర్ జనవరిలో కానీ వీళ్ళు వీసాస్ ప్రాసెస్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లుగా జిఆర్ఈ ఎగ్జామ్ తీసుకుందాం లేదా టోఫెల్ ఎగ్జామ్ని తీసుకుందాం. సో మినిమం స్కోర్ ఎంత కావాల్సి ఉంటుంది? అండ్ అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేదంటే ఆ దేశాలు కానివ్వండి, వాళ్ళు పిల్లల దగ్గర నుంచి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళ దగ్గర నుంచి మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు స్కోర్? అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఫీజు స్ట్రక్చర్ ఉంది. వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మామూలుగా ఫీజు తీసుకుంటారు. ఇవి కూడా ఆన్లైనే ఉంటుంది కాబట్టి ఏ విద్యార్థి కూడా ప్రాబ్లం ఉండదు. జనరల్గా బేసిక్గా ప్రతి స్టూడెంట్స్ కూడా మంచిగా ప్రిపేర్ అవుతాడు. జనరల్గా 1-2% ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ టైం అటెంప్ట్లో క్లియర్ చేస్తారు. ఫీ స్ట్రక్చర్ అనేది వాళ్ళు వచ్చేది. అది వీసా ఎప్పుడైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతాడో తర్వాత యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో ఇప్పుడు జనరల్గా యూఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, అలా యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అప్లై చేసుకున్న తర్వాత బెస్ట్ యూనివర్సిటీ ఏదనేది స్టూడెంట్స్కి అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళు బెస్ట్ యూనివర్సిటీకి పోయి వాళ్ళు అడ్మిషన్ అప్లై, అప్పటి నుంచి అక్కడ వాళ్ళకి ఆటోమేటిక్ వీసా ప్రాసెస్ ఉంటుంది. వీసా ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ అడ్మిషన్ వచ్చేస్తుంటుంది. దీస్ ఆర్ ద ప్రాసెస్ అనమాట.